రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బాలాజీ కిరాణంలో ఈ నెల 2, 3వ తేదీల్లో జరిగిన దొంగతనం కేసును ఇబ్రహీంపట్నం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 దొంగలు రిమాండ్ కాగా 3,16,000 నగదు, 10 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. కేసు ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్ఐ మారయ్య, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు అభినందించి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎవరైనా వ్యాపారస్తుల పనిలోకి వచ్చే వారి వివరాలను ముందే తెలుసుకోవాలని అన్నారు. వ్యాపారస్తులు డబ్బులు కౌంటర్లో కాకుండా ఇండ్లలోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి షాప్ లో ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వెంకటేష్ పవన్ వినయ్ కుమార్ 6/24 సంవత్సరం మార్నింగ్ అందాజా 9 గంటల ప్రాంతంలో మా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నందు జి నగేష్ అనే స్థానిక వ్యాపారస్తుడు బాలాజీ కిరాణం నడుపుతూ మంచాల రోడ్లో ఉంటుంది. తను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ యొక్క వివరాలు ఏంటంటే తన షాప్లో దాదాపు 5 లక్షల రూపాయలు విలువ 5 లక్షల రూపాయలు క్యాష్, తర్వాత ఒక తులం బంగారు కాయిన్ దాంట్లో పెట్టిపోతే గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా బ్యాక్ నుంచి ప్రవేశించి తాళాలు పగలగొట్టి దాన్ని తీసుకెళ్ళిపోయారని దీని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వెంటనే స్థానిక ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐఆర్ అందరూ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ ఇచ్చిన ఒక ఇంకో వ్యాన్ కూడా చేయడం జరిగింది. అలాగే వీరిద్దరు సెల్ ఫోన్లు కూడా ఈ దీంట్లో రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ యొక్క సంఘటన కూడా మాకు మొదటిగా స్థానికంగా ఉండే ప్రెస్ మిత్రుల ద్వారా తెలియడం చాలా సంతోషం. ఎందుకంటే మీకు తెలిసినప్పుడు మీరు తొందరగా ఇమీడియట్గా మాకు చెప్పడం వల్ల మా ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్ గారు ఇమీడియట్గా దాంట్లో సీల్ పోవడం వల్ల సాక్ష్యాలు ఏవి పోకుండా, అలాగే వీళ్ళు కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారు పారిపోకుండా అక్కడే మాకు దొరకడము, వాళ్ళందరినీ ఒక రోజు టైం తీసుకొని ఇంట్రాగేట్ చేయడం వల్ల త్వరగా ఈ కేసును సాల్వ్ చేయడం సాధ్యపడింది. అలాగే దీంట్లో టెక్నికల్ డేటా అంతా కూడా మన రామకృష్ణ ఎస్ఐ గారు, తర్వాత మా క్రైమ్ టీమ్ సభ్యులందరూ కూడా కానిస్టేబుల్ అందరూ కలిసి అనలైజ్ చేసి ఆ కాల్స్ను మీకు అందరికీ తెలిసే ఒక రోజు ఎన్ని కాల్స్ ఉంటాయో చాలా కాల్స్ ఉంటాయి. దాంట్లో వీళ్ళ ఫోన్ నుంచి చాలా కాల్స్ పోయి ఆ కాల్స్ అన్నింటిని కూడా అనలైజ్ చేయడం ద్వారా ఈ యొక్క కేసు డిటెక్ట్ అయింది. ఈ డిటెక్ట్ అయిన ప్రాపర్టీ అందరికీ కూడా పంచనామా ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు 3 కూడా ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. అయితే మీ ద్వారా స్థానికంగా ఉండేవారిని, మన మండలం ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఉండేవారందరినీ కోరడం ఏంటంటే మీరు ఎవరినైనా ఎంప్లాయీస్గా చేర్చుకునేటప్పుడు వాళ్ళ ఏమో సార్ గుంజండి కొంచెం